నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, ఎక్కువగా ఏ వయసులో చేస్తారు, ఫేస్ లిఫ్ట్ మరియు థ్రెడ్ లిఫ్ట్ మధ్య తేడా ఏంటి, ఫేస్ లిఫ్ట్ ఖర్చు ఇండియాలో ఎంతవరకు ఉంటుంది, ఈ సమస్యలపై మీ సందేహాలకు స్టార్ హాస్పిటల్స్ నానక్రామగూడ డాక్టర్ పద్మిని గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. ఫేస్ లిఫ్ట్ అనే ప్రక్రియ ఇవాళ రేపు చాలా బ్యూటీ కాన్షియస్ అయిపోయారు అందరూ. చాలా మంది కొంచెం అంటే 40s 45 వచ్చినాక ఫేస్ లిఫ్ట్ ట్రీట్మెంట్స్ చాలా వరకు తీసుకుంటున్నారు అంటున్నారు. అసలు ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ఏంటి, ఫేస్ లిఫ్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్గా ఈ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి ఇట్స్ నథింగ్ అంటే ప్లాస్టిక్ సర్జరీలో ఒక సబ్ డివిజన్ అనమాట. దీంట్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ అంటే ఫేస్లో ఉన్న రకరకాలైన స్ట్రక్చర్స్ని ఆల్టర్ చేయడం కానీ లేదంటే దాన్ని రీషేప్ చేయడం, అలాగే వీటిని రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల అపీరెన్స్ని అలాగే మనకి ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. దీనిలో మనకి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ సర్జరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి ఫస్ట్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే జస్ట్ రీజువనేషన్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. అలాగే అపీరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే కాస్మెటిక్ సర్జరీస్ ఉంటాయి. అలాగే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసే సర్జరీస్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అనేది అంటుంటాం. మరి మీరు ఇప్పుడు అడిగిన ఫేస్ లిఫ్ట్ అనే సర్జరీస్ అనేవి కాస్మెటిక్ ప్రొసీజర్స్లోకి వస్తాయి, సర్జికల్ ప్రొసీజర్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. సో అంటే జనరల్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇది వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏమైనా అంటే మన ఇదివరకు ఉన్న ఫేషియల్ స్ట్రక్చర్కి ఏమైనా ఇబ్బందులు వస్తే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడైతే అది క్వైట్ కామన్ అయిపోయింది. అంటే జనరల్గా మీరు ఇప్పుడు అన్నారు కదా, ఫేషియల్ స్ట్రక్చర్ని ఎలాబరేట్ చేయడానికి లేకపోతే ఏమైనా చిన్న సమస్యలు ఉంటే తీర్చడానికి అని. సో అంటే సమస్యలు ఉన్నప్పుడు చేసే ప్లాస్టిక్ సర్జరీకి ఈ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీకి డిఫరెన్సెస్ ఏంటి? సమస్యలు అంటే ఇందులో కొన్ని గ్రే జోన్స్ అనేవి ఉంటాయి. అన్ని ప్లాస్టిక్ సర్జరీస్ ఓన్లీ రీకన్స్ట్రక్టివ్ ఉండవు, అన్ని ప్లాస్టిక్ సర్జరీస్ కాస్మెటిక్ మాత్రమే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ ప్యూర్ కాస్మెటిక్ సర్జరీస్ని చూసినట్లయితే ఈ ఫేస్ లిఫ్ట్ కానీ, లేదు అంటే బ్రో లిఫ్ట్, ఐబ్రో బ్లెఫ్రోప్లాస్టీస్, లేదు అంటే కొన్ని రకాలైన సర్జరీస్ అంటే చిన్ ఇంప్లాంట్స్, చీక్ ఇంప్లాంట్స్ లాంటివన్నీ ప్యూర్ కాస్మెటిక్ సర్జరీలోకి వస్తుంటాయి అన్నమాట. అండ్ ప్యూర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే బర్త్ డిఫెక్ట్స్ లాగా ఉండడం, అంటే క్లెఫ్ట్ లిప్స్, ప్యాలెట్స్, అండ్ కొన్ని రకాలైన మైక్రోషియా అంటే ఇయర్ అనేది చిన్నగా ఉండడం, సరిగా వినిపించకపోవడం కానీ, అండ్ కొన్ని రకాలైన ట్రామా ఇంజురీస్ వల్ల, లేదంటే బర్న్ ఇంజురీస్ వల్ల, లేదంటే క్యాన్సర్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఉండడం, వీటన్నిటినీ కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీలోకి చెప్తూ ఉంటాం. కొన్ని గ్రే జోన్స్ ఉంటుంటాయి. అంటే దీనిలో మనం అపీరెన్స్ని ఇంప్రూవ్ చేస్తాము, అలాగే ఫంక్షనాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైనోప్లాస్టీ ఉంది అనుకోండి, దానిలో చాలా మంది అనుకునేది ఓన్లీ అందం కోసం మాత్రమే చేస్తుంటాం అని అనుకుంటుంటారు. బట్ ఇందులో అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే దాంతోపాటు బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి నోస్లో ఉండే సెప్టమ్ అనేది ఉంటుంది కదా, దాన్ని డీవియేషన్ ఉండడం కానీ, లేదు కొన్నిసార్లు నోస్లో ఉండే వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంటుంది. ఆ లోపల ఉండే టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అంటే కండ అనేది ఎక్కువగా పెరగడం వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా రైనోప్లాస్టిక్ సర్జరీ ద్వారా కరెక్ట్ చేసినప్పుడు బోత్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ని, అపీరెన్స్ని కూడా అడ్రస్ చేస్తుంటాం. సో అంటే ఇలా మీరు చెప్పినట్లు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా అది మన అపీరెన్స్కి కూడా యూజ్ అయ్యే ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్లెఫ్రోప్లాస్టీ అంటే అందరూ అందం కోసం మాత్రమే అనుకుంటుంటారు, కానీ దానిలో చూసినట్లయితే ఈ మన ఈ ఐలిడ్ పక్కన ఉన్న స్కిన్ బాగా సాగైపోవడం వల్ల కొంతమందికి మీద పడిపోతుంటుంది. అడిపోయి పెరిఫెరల్ విజన్ అనేది సరిగా కనిపించదు అనమాట. ఈ సర్జరీస్ వల్ల మనకి అపీరెన్స్ పెరుగుతుంది, దాంతోపాటు విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు, అంటే జా కరెక్టింగ్ సర్జరీస్ ఉంటాయి. వీటిలో చూడడానికి ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు బైట్ కానీ, చూయింగ్ కానీ, స్పీచ్ థెరపీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది. సో వీటిలో ఈ 2 రకాల కరెక్షన్స్ని కూడా చేసే సర్జరీస్ అనేవి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్లో ఉంటుంటాయి. ఓకే. సో అసలు యాక్చువల్గా అంటే ఇప్పుడు సమస్యలు ఉంటే మనము ఇట్లా కరెక్షన్స్ చేస్తూ ఉంటాము. చాలా మంది బికాస్ ఆఫ్ బ్యూటీ కాన్షియస్ వస్తూ ఉంటారు కదా, అది ఏ ఏజ్లో స్టార్ట్, అంటే ఏ ఏజ్లో చేస్తారు? చిన్న ఏజ్లో అంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, ముందే అన్నిటికీ అడ్వాన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు. సో దీనికంటే ఒక ఏజ్ లిమిట్ ఉంటుందా? ఉంటుంది. అంటే ఈ మనం చెప్పుకున్నట్టు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ని చేసే వాటికి ఏజ్ అంటూ ఏముండదు. జనరల్గా చిన్నప్పుడే కరెక్ట్ చేసేస్తుంటాము. అది వాళ్ళకున్న మెచ్యూరిటీని బట్టి, వాటిని బట్టి, లేదంటే వాళ్ళున్న దీన్ని బట్టి చేస్తుంటాం. బట్ మన కాస్మెటిక్ సర్జరీస్కి వచ్చినట్లయితే
ఫేషియల్ గ్రోత్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే చేస్తుంటాం. యూజువల్గా బాయ్స్లో చూసినట్లయితే 18 ఇయర్స్ కానీ, ఫీమేల్స్లో అంటే గర్ల్స్లో చూసినట్లయితే 16 to 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే చేస్తుంటాం. ఓకే. అండ్ కొన్ని రకాల ఏజ్ లిమిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎలా అంటే 20 to 40 ఇయర్స్ మధ్యలో చూసినట్లయితే ఎక్కువగా ఈ నాన్ సర్జికల్ రిజువనేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే లేజర్స్, బొటాక్స్, ఫిల్లర్స్ ఇట్లాంటివి ఎక్కువ చేయించుకుంటాం. అలాగే రైనోప్లాస్టిక్స్ కూడా కామన్గా ఈ ఏజ్ గ్రూప్లోనే జరుగుతుంటాయి. బట్ ఈ ఫేషియల్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే ఈ ఫేస్ లిఫ్ట్ కానీ, లేదు అంటే ఐబ్రోస్ కానీ, బ్రో లిఫ్ట్ అంటారు దాన్ని, బ్లెఫ్రోప్లాస్టీ, ఇలాంటివి ఎక్కువగా 40 ఇయర్స్ 50 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళలో ఎక్కువ అవసరం పడుతుంది. బికాజ్ అది అపియరెన్స్ అప్పుడే ఎఫెక్ట్ అప్పుడు అవుతుంది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి గ్రాస్ గా ఉంటాయి. సో కాబట్టి ఆ ఏజ్ లో ఎక్కువ చేయించుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ డిస్కషన్ లో బికాస్ ఆఫ్ ఏజ్ చేపించుకుంటూ ఉంటారు కదా, సో హౌ కమ్ అంటే ఇప్పుడు మనం చేసే ఈ సర్జరీస్ ఏజ్ ని ఎంతవరకు అంటే చూపించకుండా ఉండొచ్చు, అపియరెన్స్ లో ఎంతవరకు చేంజెస్ ఉంటాయి? డెఫినెట్గా చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే దీనిలో చేసుకునే నాన్ సర్జికల్ చూసుకున్నట్లయితే నాన్ సర్జికల్ అనేది సటిల్ చేంజెస్ ఉంటాయి. సో వీటిని మనం డ్రామాటిక్ చేంజెస్ కావాల్సిన ఏజ్ గ్రూప్లో ఉంటే ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత చేసిన వాళ్ళకి పెద్దగా యూజ్ ఉండదు. సో ఎర్లీ చేంజెస్ ఉన్నప్పుడు అంటే 20s 30s, కొంతమందిలో అంటే అందరికీ ఏజ్ చేంజెస్ అనేవి ఒకేలా ఉండవు. మన జెనెటిక్ని బట్టి, లేదు అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే దాన్ని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. సో ఈ ఎర్లీ చేంజెస్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్ బెటర్గా సూట్ అవుతాయి. అండ్ ఎక్కువ డ్రాస్టిక్గా చేంజెస్ కావాల్సిన వాళ్ళకి, లేదంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పర్మనెంట్ సర్జికల్ సొల్యూషన్స్ అనేవి అవసరపడుతుంటాయి. ఓకే మ్యామ్, యాజ్ యూ సెడ్ బొటాక్స్, ఫిల్లర్స్ ఇవి పర్మనెంట్ కింద వస్తాయా అంటే టెంపరీ కింద వస్తాయా? బొటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ నాన్ సర్జికల్ అన్ని టెంపరీగానే ఉంటాయి. బొటాక్స్ని చూసినట్లయితే అవి మనం ఒక 3 to 6 months అనేది వరకు మాత్రమే ఉంటుంది, మళ్ళీ వాటిని రిపీట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. అలాగే ఫిల్లర్స్ని చూసినట్లయితే 9 months నుండి 18 months వరకు మాత్రమే ఇవి లాస్ట్ అవుతుంటాయి. వీటిని మన అవసరాన్ని బట్టి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండడం అనేది అవసరం అండి. అలాగే కొంతమందిలో చూసినట్లయితే మనం ఈ ఏమంటారు, ఈ ఫిల్లర్స్ ఎప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తుంటారు రెగ్యులర్గా. ఆ జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఏం చేస్తుంటామంటే వీటిలో బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఉండడం వల్ల ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ తొందరగా అబ్జార్బ్ అయిపోయి మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ ఫిల్లర్స్ బొటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కింద వస్తాయి కదా మ్యామ్. అది అంటే వన్స్ మీరు అన్నట్లు ఫ్రీక్వెంట్గా చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్లో వాళ్ళు చేయించుకునే దానికి మళ్ళీ రిపీట్గా చేయించుకునే టైంకి ముందు కంటే వర్స్ట్గా అవుతాయి అని ఒక డెఫినెట్గా ఉండదు. అంటే ఇప్పుడు మన బొటాక్స్ ని చూసాం అనుకోండి, ఇనీషియల్ గా వాళ్ళకి 6 months కి వరకు 3 months పనికొచ్చింది అనుకోండి, మనం తర్వాత రిపీట్ గా ఇచ్చే కొద్దీ కూడా ఏమవుతుంటుందంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. మన మజిల్ అనేది కొంచెం వీక్ అవ్వడము, లేదంటే రిలాక్స్ అవుతూ ఉండడం వల్ల దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం అనేది ఎక్కువ ఉండదు. సో అంటే చేయాల్సిన అవసరం కూడా ఎక్కువ వస్తుంది అండ్ లుక్స్ కూడా ముందు కంటే వర్స్ట్ గా అవుతాయి. అలా ఏముండదు. సో చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇది చేసిన తర్వాత చాలా అన్యాచురల్ గా కనిపిస్తామేమో, ఈ ఫియర్స్ ఎందుకుంటూ ఉంటాయంటే మనం కొంతమంది సెలబ్రిటీస్ ని చూసినప్పుడు వాళ్ళు చేయించుకోకముందు చాలా బెటర్ గా ఉంటారు. చేసిన తర్వాత ఏంటంటే చూడడానికి పెద్ద పెద్ద బుగ్గలు ఉండడము, చాలా ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది మనకి. సో వీళ్ళలో ఈ అన్యాచురల్ గా కనిపించకుండా ఉండడానికి కొన్ని రకాలైన మెజర్స్ ఉంటాయి. ఎలా అంటే మన పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది రియలిస్టిక్ గా ఉండాలి. నాకు అలా కావాలి, వేరే హీరోయిన్ లాగా కావాలి, లేదంటే నాకు చాలా ఎక్కువగా ఉండాలి, ఎక్కువ రోజులు లాస్ట్ అవ్వాలి సార్, నన్ను ఎక్కువ ప్లంపప్ చేసేసేలా చేయండి, ఎక్కువ ఫిల్ చేయండి, ప్రోడక్ట్ వేస్ట్ అవ్వకూడదు, ఇలా కొంతమంది అడుగుతుంటారు అనమాట. అలాగే సర్జికల్ స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూసినట్లయితే కాస్మెటాలజీ క్లినిక్ అని చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, బట్ అందులో ఎవరు కూడా ప్రొఫెషనల్స్ ఉండరు. నాట్ ఈవెన్ MBBS డాక్టర్స్ కూడా ఉండరు. సో ప్రొఫెషనల్ కాస్మెటాలజిస్ట్ కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, డర్మటాలజిస్ట్ కానీ. ఓకే. సో వీళ్ళు మాత్రమే, అంటే ద ఇంజెక్టర్ అంటారు వీళ్ళని. అంటే ద ఇంజెక్టర్ షుడ్ నో వాట్ ఈస్ ద రైట్ ప్రొడక్ట్ అండ్ వేర్ టు గివ్, when to give and how much to give, and what should be done if something goes wrong. ఇలా చేయగలిగిన వాళ్ళకి, ఎందుకంటే మన ఇంజెక్షన్ ఇచ్చేయడం మాత్రమే కాదు, దాంట్లో ప్రాబ్లం వస్తే కూడా మనం దాన్ని డీల్ చేయగలిగేటట్టు కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేసే ఇది కూడా ఉండాలి. సో అండ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే
ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటూ ఉంటారు. సో వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళకి ఫిల్లింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే ఫస్ట్ ఫిల్లింగ్ చేయించుకునే దానికంటే ఇంకా వర్స్ట్ గా లుక్స్ మారుతాయి అనే ఒక అపోహ ఉంటుంది. ఉండదు, అలా ఏమి ఉండదు. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఆ గ్యాప్ మనకి ఒక స్టిపులేటెడ్ టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 9 months అని అన్నాము, కానీ కొంతమందికి 6 months కి పోవచ్చు, కొంతమందికి 9 months వరకు కూడా ఉండొచ్చు. అది ఎప్పుడు వీన్ ఆఫ్ అయిపోతుంది ఎఫెక్ట్ అనేది అని తెలిసినప్పుడు ఆ టైంలో మళ్ళీ బూస్టర్ డోస్ తీసుకోవడం అనేది అవసరం అవుతుంది. అంతేగాని మధ్యలో వర్స్ గా అయిపోవడం అంటూ ఏముండదు. మేబీ అంటే ఇంతకు ముందు చేసుకున్నప్పుడు బ్యూటిఫుల్ గా కనిపించే రిజల్ట్ కనిపించకపోవచ్చు, అంతేగాని దానికి మించి వర్స్ గా లుక్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు వర్స్ అనే ఒక ఫీల్ లోకి వచ్చేస్తారు. అంటే అప్పటి వరకు అద్దంలో వాళ్ళు దే ఆర్ యూజ్డ్ టు దట్ ఫేస్. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మ్యామ్ ముక్కు సర్జరీ ఆర్ ఎల్స్ ఎనీ సర్జరీ ఇన్ ద ఫేస్ రిలేటెడ్ టు మెడికల్ ఆల్సో. సో అపియరెన్స్కి మెడికల్కి కూడా కామన్గా సర్జరీస్ చేస్తూ ఉంటాము అన్నారు. సో ఆ సర్జరీస్లో అంటే ఇప్పుడు ఓన్లీ మెడికల్గా క్లియర్ అవ్వడానికి మాత్రమే అటెన్షన్ పెడతారా, లేకపోతే అపియరెన్స్ వైజ్ కూడా అటెన్షన్ పెడతారా, ఆర్ ఎల్స్ అపియరెన్స్ అందులో ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? కొంతమంది చాలా స్పెసిఫిక్గా ఉంటారు, నాకు రెండు కావాలి అని అడుగుతుంటారు. అంటే లుక్స్ని ఇంప్రూవ్ చేయాలి, నాకున్న బ్రీతింగ్ ప్రాబ్లమ్ని ఇంప్రూవ్ చేయాలి అని అడుగుతుంటారు. అంటే ఇందులో వేరియస్ టైప్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్యూర్లీ కాస్మెటిక్ కోసమే వస్తుంటారు. ఓకే. సో నాకు ఏమి లుక్స్ ఏమొద్దు, జస్ట్ నాకున్న ఫంక్షనల్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయండి చాలు అనే వాళ్ళు కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంటారు. సో వాళ్ళకున్న హౌ దే ఆర్ బోదర్డ్ అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కస్టమైజ్ చేస్తుంటాం. ఓకే. సో ఇప్పుడు అంటే ఫేస్ లిఫ్ట్ ఆర్ థ్రెడ్ లిఫ్ట్ ఏదైనా కానీ మీరు ఇందాక సర్జరీస్ అన్నారు, కొంచెం చిన్ సర్జరీ లేకపోతే చీక్ సర్జరీ, ఇలాంటి సర్జరీస్కి ముందు అంటే ఇట్ ఇస్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ రిక్వైర్మెంట్. అంటే వాళ్ళు పర్మనెంట్ తీసుకుంటారా టెంపరీ తీసుకుంటారా అనేది. సో పర్మనెంట్ తీసుకున్నా ఒకవేళ టెంపరీ తీసుకున్నా దానికి ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్గా కొన్ని రకాలైన మనం ఈ సర్జికల్ అయినా నాన్ సర్జికల్ అయినా కానీ కొన్ని రకాల ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్నట్టు చాలా మందికి ఉండే భయం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా ఉండాలంటే కొన్ని రకాలైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ చూడాల్సింది అంటే కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటుంటారు. అంటే మనం పేషెంట్ని ఇన్స్టిగేట్ చేసి మీరు ఇది తీసుకుంటున్నారా లేదా అని మనం అడిగితే తప్పితే చాలా మంది చెప్పరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీకోయాగులెంట్స్ అంటే బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ తీసుకోవడం కానీ, మామూలు కొంతమంది మల్టీవిటమిన్స్ అంటే అందులో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ లాని చాలా మందికి తెలియకుండా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మన ఇండియాలో చాలా మంది వాడుతుంటారు. ఇవన్నీ కూడా బ్లడ్ని పల్చగా చేయడం వల్ల సర్జికల్ కానీ నాన్ సర్జికల్ ప్రొసీజర్ చేసేటప్పుడు బ్లీడింగ్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల బ్రూయిజింగ్ ఎక్కువ అవడం, స్వెల్లింగ్ ఎక్కువ అవడం, రిజల్ట్ డిలే అవ్వడం ఇలాంటివి ఉంటుంటాయి. రికవరీ కూడా ఫాస్ట్ లేట్గా అవుతుంది. సో ఇవన్నిటిని కూడా మనం డాక్టర్ గారి అడ్వైస్ని బట్టి 2 weeks or 3 weeks బిఫోర్ స్టాప్ చేయాలి. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు, సో స్మోకింగ్ అట్లీస్ట్ 2 weeks బిఫోర్ స్టాప్ చేయాలి. అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ 72 hours బిఫోర్ స్టాప్ చేయాలి. అండ్ చాలా మంది ఈ రోజుల్లో అందరూ ప్రతి వాళ్ళు కూడా రెటినాల్ క్రీమ్స్ వాడేస్తున్నారు. సో అవి స్టాప్ చేయండి. ఏమైనా కెమికల్ పీల్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇట్లాంటివైనా యూజ్ చేస్తుంటే అవి కొన్ని రోజులు బిఫోరే స్టాప్ చేయాలి. ఓకే. సో ఇందాక మీ డిస్కషన్లో అన్నారు సర్టిఫైడ్ డాక్టర్స్తో మాత్రమే చేయాలి, బికాజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండింటిని డీల్ చేయగలిగే డాక్టర్తో అయితేనే చేయించుకోవచ్చు అని. సో ఇవాళ రేపు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చేసే కాస్మెటిక్ క్లినిక్స్ అని చెప్తూ ఉంటారు. అంటే చాలా వివాదాస్పదమైన క్లినిక్స్ కూడా బయటకు వచ్చినాయి. సో బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఆర్ ఇతరత్ర కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే క్రమంలో కూడా వాళ్ళు వెనకడుగు వేసిన క్రమం కనిపిస్తోంది. సో అలా అంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మకుండా ఎట్లాంటి అడ్వైజెస్ ఇవ్వాలంటారు? జనరల్గా మన ఈ రోజుల్లో అన్నీ ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు పాత రోజుల్లో డాక్టర్స్ చూసామనుకోండి, వాళ్ళు ఏం చదువుకున్నారు లేకపోతే వాళ్ళ డిగ్రీ ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఈ రోజుల్లో ప్రతి డాక్టర్కి అంటే మనకున్న రూల్స్ని బట్టి అంటే ఈ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ని బట్టి ఈ డాక్టర్ ఏం చేశారు, వెదర్ దే ఆర్ సర్టిఫైడ్ ఆర్ నాట్ అనేది క్లియర్ కట్గా వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ డెసిగ్నేషన్ కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ఆన్లైన్ కానీ లేదు అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఆ సర్జరీ చేయడానికి వాళ్ళు అర్హులా కాదా అనేది మనకి క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకుని అండ్ మనకి డాక్టర్ని కలవగానే మనకి చాలా వరకు తెలుస్తుంది వీళ్ళు మెడికల్ రిలేటెడ్ అవునా కాదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. కాకపోతే ఏంటి అంటే ఆ పైన మెరుగులు అంటారు చూస్తారా, వాటికి పడిపోతున్నారు. బట్ ఏంటి అంటే సర్జరీ ఈ ప్రొసీజర్స్ మెయిన్గా సర్జరీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువగా ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో ఏంటంటే ఆ సర్జరీ చేసేంత వరకు అంతా బాగానే ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, సంథింగ్ గోస్ రాంగ్,
దాన్ని డీల్ చేయగలిగే కేపబిలిటీ ఉన్నప్పుడే మనం అవి చేయించుకోవాలన్నమాట. చాలా మంది సంథింగ్ గోస్ రాంగ్ అనే స్టెప్ దాకా వెళ్ళరు. అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది వాళ్ళు అసలు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే టిల్ నౌ దర్ ఈస్ నో సర్జరీ ఆర్ ఎనీథింగ్, దానిలో నో సైడ్ ఎఫెక్ట్స్ అనే క్లాజ్ ఉండే సర్జరీ ఏది ఇంతవరకు లేదు. ప్రతి సర్జరీకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, బట్ ఆ ఎక్స్పర్టైజ్ని బట్టి మనం ఏ సర్జరీలో ఏమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఎలాంటి ప్రొఫిలాక్టిక్ మెజర్స్ తీసుకోవాలి అనేది ఆ ఎక్స్పీరియన్స్ లేదంటే ఆ బోర్డ్ సర్టిఫైడ్ సర్జన్స్కి మాత్రమే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు అదే ఐ మీన్ పర్మనెంట్ సర్జరీస్ ఆర్ ఎల్స్ బొటాక్స్ ఫిల్లర్స్ లాంటివి. సో ఏది చేసినా ఇంజెక్షన్స్తో చేసినప్పటికీ, అంటే ఇప్పుడు మనం పర్మనెంట్ సర్జరీ చేసినా విల్ కీప్ సమ్ కట్స్ అండ్ స్టిచెస్ అండ్ ఆల్. సో స్కార్స్ అనేవి రిమైన్ అయిపోతాయి ఆ ఫేజ్లో, అది కూడా ఇట్ కమ్స్ అండర్ ద ట్రీట్మెంట్. ఇది చాలా మందికి ఉండే మిస్కన్సెప్షన్, అంటే అపోహ అనమాట. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే అందులో అసలు స్కార్స్ అనేవి ఉండవు, కంప్లీట్గా నార్మల్గా అయిపోతుంటాము అని అనుకుంటారు. బట్ అన్ని సర్జరీస్ లాగే ప్లాస్టిక్ సర్జరీకి కూడా స్కార్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. సో బట్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ సర్జరీస్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ ఏంటి అంటే, బీయింగ్ ప్లాస్టిక్ సర్జన్స్ వారి సర్జికల్ టెక్నిక్స్ ఆర్ వెరీ ప్రిసైజ్. అంటే ఎంత డెప్త్లో తీసుకోవాలి, ఏ టిష్యూస్ని మనం అప్రాక్సిమేట్ చేయాలి అనేది మాకు ఇంకా డెప్త్లో అవగాహన ఉంటుంది. అలాగే తీసే ఇన్సిషన్స్ కూడా కొన్ని స్ట్రాటజిక్ ప్లేట్స్లో, అంటే ఎక్కడ క్రీజెస్లో ఇన్సిషన్స్ ఇవ్వడం వల్ల మనకి ఫ్యూచర్లో బయటకు కనిపించకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ పోస్ట్ సర్జికల్ కేర్ అంటే దాన్ని స్కార్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అంటుంటారు. అంటే దానికి సంబంధించిన సన్ స్క్రీన్స్ ఇవ్వడం, లేదంటే మాయిశ్చరైజర్స్ ఇచ్చి మసాజ్ చేయడము, అండ్ స్కార్ రిడక్షన్ క్రీమ్స్ వాడడం, ఇవన్నిట్లో సిలికాన్ జెల్ షీట్స్, కొన్ని రకాలైన లేజర్స్, ఇవన్నీ వాడడం వల్ల స్కార్స్ అనేది మినిమల్గా లేదు అంటే మన బాడీలో కలిసేటట్టు ఉంటాయి, అంతేగాని స్కార్ లెస్గా ఎలాంటి సర్జరీస్ ఉండవు. అలాగే మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి సర్జరీకి ఉండే స్కార్ అనేది డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే అన్నిటికంటే మెయిన్గా మన జెనెటిక్ మేకప్. ఇప్పుడు మనం వెస్ట్రన్ పీపుల్ని చూసాం అనుకోండి, వాళ్ళకు ఉండే స్కిన్ క్వాలిటీ వల్ల, దాని టోన్ వల్ల మనకి ఎంత పెద్ద స్కార్స్ అయినా కూడా వాళ్ళు అంతగా కనిపించవు. అదే మన సౌత్ ఇండియన్ స్కిన్ కానీ, లేదంటే కొన్ని రకాలైన ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళ స్కార్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సేమ్ సర్జన్ చేసినా కూడా డిఫరెంట్గా ఉంటాయి. దాంతోపాటు సర్జికల్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పోస్ట్ ఆపరేటివ్గా డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మ్యామ్, ఇందాక మనం మాట్లాడుకున్నాము కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇవాళ రేపు చాలా ప్రమోషన్స్, పబ్లిసిటీ జరుగుతుంది ఏంటంటే కొలాజిన్, న్యాచురల్ కొలాజిన్ బూస్ట్, ఇవి సో అండ్ సో టాబ్లెట్ వేసుకుంటే న్యాచురల్గా కొలాజిన్ బూస్ట్ అవుతూ ఉంటుంది అని. సో అవన్నీ ఎంతవరకు నమ్మొచ్చు? అంటే ఇందులో కొల్లాజన్ అనేది ఇట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ అవర్ బాడీ. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే మన ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేయడానికి, లేదంటే టిష్యూస్కి ఆ స్టర్డీనెస్ కావడానికి కొల్లాజన్ అనేది చాలా అవసరం. మనం ఈ మెయిన్గా మన తీసుకునే ఫుడ్లో కొల్లాజన్ అవసరం ఉండే సప్లిమెంట్స్ ఉండే ఫుడ్స్ అనేవి ఎక్కువ ఉంటుంటాయి, వాటిని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా కొంతమంది సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు, మెరైన్ కొల్లాజన్ అవని, వాటి వల్ల తప్పనిసరిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే సర్టిఫైడ్ కాకుండా ఓవర్ ద కౌంటర్ కొన్ని దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వాటికి ఈ లైసెన్స్ అనేవి ఉండవు, అవి జనరల్గా పనికిరావు. సో ఇప్పుడు అవి వాడితే ఉన్న సిచ్యువేషన్ కంటే వర్స్ట్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అనేది చాలామంది గుర్తించట్లేదు. సో కొలాజిన్ బూస్ట్ అంటే న్యాచురల్గా ప్రాసెస్కి వెళ్ళకుండా ఇట్లా కొలాజిన్ బూస్ట్ అట్లా టాబ్లెట్స్ తీసుకోవచ్చు లేదా. అండ్ మోర్ ఓవర్ చాలామంది అవేర్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఫుడ్స్ గురించి. సో కొలాజిన్ రిలేటెడ్గా ఫుడ్స్ తింటే ఏజింగ్ సైన్స్ తగ్గుతాయి, వాట్ ఎవర్ మన లిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో అది న్యాచురల్గా జరుగుతుంది ఫేస్ది అనేది. సో ఫుడ్తో అంటే ఆల్రెడీ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్న పర్సన్ ఫుడ్స్తో చేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయా? ఫుడ్స్తో డెఫినెట్గా, అంటే ఉన్న దానికంటే కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ బాగా తీసుకోవడం కానీ, నట్స్ తీసుకోవడం కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీళ్ళన్నిట్లో అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కొన్ని రకాలైన ఫిష్, వీళ్ళన్నిట్లో కూడా కొలాజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి వాళ్ళకి ఏజింగ్ ప్రాసెస్ అనేది సేమ్ ఉండదు. ఆ ప్రాసెస్ కొంత మన జెనెటిక్ మేకప్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ ఏజింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా ఉండేవాళ్ళు, మన జీన్స్ని బట్టి ఉండేవాళ్ళు ఈ సప్లిమెంట్స్ అంటే న్యాచురల్గా తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో అంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పటికీ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా, అంటే అది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే. అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ చేంజెస్ రాకపోవచ్చు, కానీ ఆ ఏజింగ్ అనేది డిలే అవుతుంది. ఓకే. సో ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు పెయిన్ ఖచ్చితంగా ఉంటుందా? వాట్ ఎవర్ లైక్ మిగతా చాలా మంది surgeries తో- సర్జరీస్ చేయించుకోవడానికి భయపడేది పెయిన్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుందేమో అనే రీజన్ వల్లే. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్లో పెయిన్ అంత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే చాలా వరకు బేరబుల్గానే ఉంటాయి. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ చూసినట్లయితే ఇది మోర్ ఆఫ్ పెయిన్ అనే దానికంటే డిస్కంఫర్ట్ ఎక్కువ ఉండడం, టైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల అన్కంఫర్టబుల్గా అనిపించడం, అంతేగాని మేజర్గా అన్బేరబుల్ పెయిన్ అనేది ఉండదు. అలాగే మనకి పేషెంట్ సెన్సిటివిటీని బట్టి లేదంటే టాలరెన్స్ లెవెల్స్ని బట్టి మనం ఒక 2-3 టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అంటే ప్లాన్ ఏ బి అలా ఇస్తుంటాం అనమాట. ఇచ్చి మీకు ఇంతవరకు పెయిన్ ఉంటే ఇది వేసుకోండి, ఇంకా అన్బేరబుల్గా ఉంటే ప్లాన్ బి వేసుకోండి అలా చెప్తుంటాం. జనరల్గా 1 వీక్ 10 డేస్ తర్వాత ఈ పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, వాళ్ళు వర్క్కి వెళ్ళేంతగా తగ్గుతుంటుంది అనమాట. ఓకే. సో అంటే కొంచెం బయట అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పటి నుంచి మేకప్స్ అవి స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో లీడ్ చేసుకోవచ్చు? ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్, ఎప్పుడు మేకప్ వేసుకోవచ్చు అనేది. అంటే ఫేషియల్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత యూజువల్గా 2 వీక్స్ మ్యాక్సిమం 3 వీక్స్ వరకు మనం మేకప్ వేసుకోవడానికి ఉండదు. ఎస్పెషల్లీ ఒక 5 మిల్లీమీటర్స్ అవే ఫ్రమ్ స్కార్ వరకు మేకప్ వేసుకోకూడదు. దానివల్ల ఏంటంటే స్కార్ డిలే అవ్వడం కానీ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటుంటాయి అనమాట. సో ఈ 2 వీక్స్ తర్వాత కూడా చాలా వరకు యూజ్ చేసేవి హెవీ కెమికల్ బేస్డ్ మేకప్స్ని వేసుకోకూడదు, ఓన్లీ మినరల్ బేస్డ్ మేకప్స్ వేసుకోవచ్చు. అలాగే అవి కూడా మసాజ్ ఎక్కువ చేయడం అలాంటివి చేయకూడదు. డాక్టర్ గారు చెప్పిన డైరెక్షన్లోనే, ఎస్పెషల్లీ ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ ఫిల్లర్స్ తీసుకున్న తర్వాత లేదంటే థ్రెడ్స్ తీసుకున్న తర్వాత మసాజ్ ఎక్కువ చేయకూడదు అనమాట ఇనీషియల్ పీరియడ్లో. కానీ చాలా మంది మేకప్ వేసుకున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ పెడుతూ ఉంటారు, అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకే. అండ్ కొన్ని రకాలైన కలర్ బేస్డ్ కన్సీలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఆ బ్రూయిజింగ్ మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం సర్జరీస్ గురించి మాట్లాడుకుంటే లిఫ్టింగ్ ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు కొంతమందికి కళ్ళ కింద బ్యాగ్స్ లాగా వస్తూ ఉంటాయి. సో ఆ బ్యాగ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అండ్ మోర్ ఓవర్ లిఫ్టింగ్కిను ఈ కళ్ళ కింద బ్యాగ్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎందుకంటే లిఫ్టింగ్ అంటే ఆల్రెడీ స్కిన్ జారిపోయినదని లిఫ్ట్ చేస్తారు, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నట్లు కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అనేది అది ఒక ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. మోస్ట్ కామన్ ఏంటంటే ఏజ్ వల్ల మన స్కిన్ దాని కింద ఉన్న మజిల్స్ కానీ ఫేషియా ఇవన్నీ వీకెన్ అయిపోతుంటాయి. దానివల్ల మనకి న్యాచురల్గానే ఐస్ చుట్టూ కొన్ని ఫ్యాట్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. నార్మల్ అందరికీ, మీకైనా నాకు ఎవరికైనా కానీ ఆ ఫ్యాట్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ వీకెన్ అయిపోవడం వల్ల అవి ప్రొట్రూడ్ అయ్యి ఆ ఐ బ్యాగ్స్లా కనిపిస్తుంటాయి అనమాట. ఓకే. ఇది ఏజ్ అనేది ఇంకా దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. బట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే ఎక్కువ హై సాల్ట్ డైట్ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే బోర్లా ఎక్కువ పడుకునే వాళ్ళు, నెక్స్ట్ వచ్చి ఎక్కువ స్లీప్ సరిగా లేట్ నైట్స్ పడుకోవడము, మూవీలు ఎక్కువ స్క్రీన్ ముందు పడుకోవడము కూర్చోవడము ఇలాంటివి ఉండేవి, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఎలర్జీస్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉండడం వల్ల బ్యాగ్స్లా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ కొన్ని రకాలైన మెటబాలిక్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్యాగ్స్ ఉంటాయి. ఈ రోజుల్లో మెయిన్గా చూసినట్లయితే లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్, స్మోకింగ్ లేదంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, నిద్ర లేట్గా పడుకోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, వీటి వల్ల ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి, వీటికి ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కూడా పఫీనెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు థైరాయిడ్ ఇలాంటి చాలా వరకు సర్జరీస్ అంటే మిగతా బాడీలో ఎక్కడ సర్జరీస్ చేయాలన్నా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని అకార్డింగ్ టు ద ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అది అప్లికబుల్ అవుతుందా? 100%. ఇప్పుడు ప్రతి పేషెంట్కి మనం రాగానే సర్జరీ వాళ్ళు చేయించుకోవాలని ఇన్సిస్ట్ చేసినా కానీ మనం ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తాం ప్రతి పేషెంట్ని. అంటే రొటీన్ సర్జికల్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి మనం ఎలాంటి ప్రొఫైల్ చేయించాలని డిసైడ్ చేస్తాము. అలాగే వాళ్ళ హిస్టరీలో ఏమైనా అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, బీపీ షుగర్స్ ఉండడం కానీ, ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రాంకియల్ ఆస్తమా కానీ, హార్ట్ అటాక్స్ కానీ, నెక్స్ట్ కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యాంటీకోయాగులెంట్స్ యూజ్ చేయడం హిస్టరీ, ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటన్నిటిని కంట్రోల్ చేసిన తర్వాతనే మనం ఈ సర్జరీస్కి ప్రొసీడ్ అవుతుంటాం. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక కంట్రోల్ స్టేజ్లో ఉన్నారు అంటే సో వీ కెన్ ప్రొసీడ్. ఎస్, యూజువల్గా ఏం చేస్తూ ఉంటాయి, ఈ ప్రొఫైల్ అన్నీ అయిన తర్వాత మనం ఎనస్థీషియా క్లియరెన్స్ అనేది తీసుకుంటుంటాం అనమాట. ఎనస్థీషియా డాక్టర్ వాళ్ళని అబ్జర్వ్ చేసి వాట్ ఎవర్
ఏమంటారు సర్జికల్ ప్రొఫైల్ అన్నిటిని రివ్యూ చేస్తారనమాట. చేసిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయా వాళ్ళు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వీళ్ళకి సర్జికల్గా మనకి గ్రేడింగ్స్ ఉంటుంటాయి. అంటే ఆ ఏసే 1లో ఉన్నారా, వీళ్ళు సర్జరీస్ చేయడం వల్ల మనం యాంటిసిపేట్ చేసే రిస్క్స్ ఏమైనా ఉన్నాయా అని చూసి దాన్ని బట్టి వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తుంటారు. ఓకే, సో కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, మెన్ ఉమెన్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే కంప్లీట్గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మెన్ అండ్ ఉమెన్లో అనేది ఒక ఇది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమెనే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు యాజ్ వీ గివ్ బర్త్ టు వి డెలివర్ బేబీస్. సో అలాంటప్పుడు మనకి క్యూరేషన్ అనేది చాలా, అంటే మనం ఆల్రెడీ మన బాడీ అలవాటు పడిపోయి ఉంటుంది. సో కంపారిటివ్లీ మెన్ అండ్ ఉమెన్లో ఈ సర్జరీస్లో ఎవరికి ఎక్కువ తొందరగా క్యూర్ అవుతుంది, ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది ప్రాసెస్? క్యూర్ అవ్వడానికి మెన్కి విమెన్కి డిఫరెన్స్ అనేది లేదు. ఇట్ డిపెండ్స్. అంటే మన జనరల్ హెల్త్ ఎలా ఉంది అనేది, కానీ దీనికి జెండర్ బయాస్డ్ అంటూ ఏముండదు ఇన్ జనరల్. కాకపోతే ఈ ఫేషియల్ సర్జరీస్ కానీ బాడీ కాంటూరింగ్ సర్జరీస్ కానీ ఎక్కువగా ఫీమేల్స్ చేయించుకుంటుంటారు. ఎందుకంటే ఈ బ్యూటీ కాన్షియస్ ఎక్కువ ఫీమేల్సే ఉంటారు. ఆఫ్ కోర్స్ అంటే ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు చాలా మంది మెన్ కూడా కాన్షియస్ అవుతున్నారు. ఎందుకు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ బికేమ్ అది ఈ రోజుల్లో చాలా అవసరం అనేది అయిపోయింది. లేదంటే సోషల్ మీడియా ట్రెండ్స్ వల్ల కానీ, లేదు మనకి కార్పొరేటైజేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఈ రోజుల్లో మెన్ విమెన్ ఇద్దరు చేయించుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ కంపారిటివ్లీ చూస్తే విమెన్ ఎక్కువ చేయించుకుంటారు మెన్, బట్ ఈ రోజుల్లో మెన్ కి కూడా చాలా అవసరం ఉంటుంది. సో రికవరీ అనేది ఇద్దరికి ఉంటుంది. కాకపోతే అది మెన్ విమెన్ అనేది అందుకంటే పర్సనలైజ్డ్ గా వాళ్ళు ఎలా హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ దీనికి జెండర్ బయాస్డ్ ఏమి ఉండదు. ఓకే, సో అంటే ఫీమేల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో ఆన్ గోయింగ్ లో మేల్ కూడా అవి ట్రీట్మెంట్స్ చేస్తున్నారా? అంటే డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీస్కి వచ్చేటప్పటికి, అంటే కాస్మెటిక్ సర్జరీస్కి వచ్చేటప్పటికి మనం ఫీమేల్కి చేసేది మేల్కి చేసేది డిఫరెన్స్ ఉంటాయి కొంచెం. ఎందుకంటే మేల్ క్యారెక్టర్స్ వేరు ఉంటాయి, ఫీమేల్స్ ఉంటాయి. ఈ బ్రో లిఫ్ట్ అవన్నీ ఎక్కువగా మేల్స్ చేయించుకోరు. అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఉండదు. అలాగే ఫేస్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఫీమేల్స్లో ఉన్నట్టు మేల్స్కి ఈ చీక్ అవసరం ఉండదు. వాళ్ళు ఎక్కువగా ఈ జా గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంటారు. అండ్ ఇప్పుడు లిప్స్కి సంబంధించిన సర్జరీస్, లిప్ రిడక్షన్ సర్జరీస్ అవన్నీ కూడా మేల్ ఫీమేల్ వాళ్ళ ప్రయారిటీస్ అనేది ఎంచుకునే దానిలో ప్రయారిటీస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఆ డిఫరెన్స్ బట్టి, అంటే లైక్ మీరు అన్నట్లుగా రికవరీ అయితే ఎవరికైనా కామనే అంటున్నారు. సో ఈ ఎంచుకునే ప్రాసెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా అంటే ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్కి దాని మీద కాన్సన్ట్రేట్ చేసే టైం ఎక్కువ దొరకవచ్చు. అది కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ బాడీ సహకరించడం ఇలాంటి వాటిలో పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏముండవు. సో బొటాక్స్ ఫిల్లర్స్ కూడా మేల్ వస్తున్నారంటారా? మేల్ ఇండస్ట్రీ కూడా ఫిల్లర్స్ మేల్స్ ఎక్కువ రారు, బొటాక్స్కి వస్తుంటారు. బట్ ఇన్ జనరల్ కంపారిటివ్గా చూసుకుంటే ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ ఎక్కువ ఫీమేల్స్ లోనే చేయించుకుంటుంటారు. చిన్న డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? థిన్ లైన్ డిఫరెన్సా ఏంటి ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ కి? బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు బొటాక్స్ చూసినట్లయితే ఇట్స్ ఎ న్యూరోటాక్సిన్. అది జనరల్గా మన ఫేస్లో ఉండే మజిల్స్ని కొంతవరకు రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల మనకి డైనమిక్ మజిల్స్, డైనమిక్ లైన్స్, అంటే మనం మూవ్ చేసినప్పుడు ఆ లైన్స్ కనిపించే డీప్ లైన్స్ ఏవైతే ఉంటే వాటిని కనిపించకుండా చేసేదాన్ని బొటాక్స్ అంటుంటాం. ఇవి ఎక్కువగా ఫోర్ హెడ్స్ కానీ, క్రోస్ ఫీట్ కానీ, లేదంటే ఐ మౌత్ దగ్గర కానీ ఇలాంటి చోట్ల అవసరం అవుతుంటుంది. అండ్ ఈ ఫర్రో లైన్స్ అంటుంటాం, ఇవి ఎక్కువగా బొటాక్స్ ఉంటుంది. అదే ఫిల్లర్స్ చూసినట్లయితే ఇందులో మనకి ఇంజెక్టబుల్ జెల్ అనేది ఉంటుంది. ఇది డైనమిక్ లైన్స్, అంటే మనం మూవ్ చేయకపోయినా కూడా కొన్ని లైన్స్ కనిపిస్తుంటాయి. వాటిని ఫిల్ చేయడానికి, ఏదైనా కొంచెం ఎసిమెట్రీస్ ఉంటే వాటిని ఫిల్ చేయడానికి, మనకి ఫేషియల్ కాంటూర్స్ ఎస్పెషల్లీ మనకి చీక్స్ కానీ, అండర్ ఐస్ కానీ, లిప్స్ని, చీక్ని, చిన్ని, వీటిని కూడా ఫిల్ చేయడానికి పనికి వస్తుంటాయి. రైట్. సో ఇవాళ రేపు కాస్మెటిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? సో ఓన్లీ క్రీమ్స్ లేకపోతే వాడే రెగ్యులర్ స్కిన్ కేర్ కాకుండా సర్జరీస్ వైపు కూడా చాలామంది వెళ్తున్నారు. సో వాళ్ళందరికీ చాలా వరకు నీట్ అండ్ క్లీన్గా ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఫిల్లర్స్ బొటాక్స్ డిఫరెన్స్ ఏంటి, సర్జరీస్ ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇవాళ అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రెండ్లో అయితే బ్యూటీ కాన్షియస్ చాలా ఎక్కువైపోయింది. ఫిల్లర్స్, బొటాక్స్ లేకపోతే పర్మనెంట్ ఫేషియల్ సర్జరీస్ అనేవి చాలా చేసుకుంటూ వస్తున్నారు. సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా సర్టిఫైడ్ డాక్టర్ని కొంచెం చూసుకొని, ఎందుకంటే ఆఫ్టర్ సర్జరీస్ ఆర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే విధంగా ఉండే క్లినిక్స్ ఆర్ డాక్టర్స్ని ఎంచుకోవాలని చెప్తున్నారు. ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు HM TV.